హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు చేస్తున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ బజ్జీలు అండి, డిఫరెంట్గా చేస్తున్నాము. సో మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ గ్రీన్ చిల్లీ అన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఫస్ట్ గ్రౌండ్ నట్ ఫ్రై చేసుకోవాలండి. గ్రౌండ్ నట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్ పక్కన పెట్టి నెక్స్ట్ నువ్వులు కూడా అంతేనండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు మనము గ్రౌండ్ నట్ నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ చింతపండు అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని ఇవన్నీ కూడా స్మూత్గా వచ్చేట్టుగా గ్రైండ్ పట్టుకోవాలండి. సో 1/4 కేజీ మిరపకాయ బజ్జీలు చేస్తున్నామండి. ఇక్కడ నేను 1/4 కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానండి. ఇక్కడ నేను శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి. అలాగే సాల్ట్. ఇది వరకు మనం మిక్సీ పట్టాం కదండి, చింతపండు, నువ్వులు అలాగే గ్రౌండ్ నట్. మిరపకాయ బజ్జీలకి ఇదంతా కూడా స్టఫింగ్ అండి. చూడండి, మిరపకాయ బజ్జీల లోపలికి అదంతా కూడా స్టఫింగ్ అలా పెట్టుకోవాలండి. అన్నీ కూడా అలానే ఫిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక గ్లాస్ ఉంటుంది కదండి, శనగపిండి అంతా కూడా దీంట్లో గ్లాసులోకి వేసి బజ్జీలు వేస్తున్నానండి. ఎందుకంటే ఈజీగా ఉంటాయి కాబట్టి బజ్జీ వేయడానికి. ఇలా 1 బై 1 టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, బజ్జీలు అన్నీ కూడా 1 బై 1 ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో బజ్జీ రెడీ అండి, వేడి బజ్జీలు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching this video.